హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి మెయిన్‌గా ఆధార్ కార్డుకి కలిగిన విద్యార్థులకు సంబంధించి 12 లక్షల మంది వెంటనే వారి యొక్క ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేసుకోవడంతో పాటు వారి యొక్క బయోమెట్రిక్ వివరాలు కూడా అప్డేట్ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే వారి యొక్క ఆధార్ కార్డులో వివరాలు అనేది అప్ టు డేట్‌గా ఉండి వారి యొక్క బయోమెట్రిక్ వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే మనకు త్వరలో తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది లేకుండా ఖచ్చితంగా వారికి పేమెంట్ అనేది పడేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఇందులో భాగంగా ప్రస్తుతం స్కూల్ అనేది రన్నింగ్ లో ఉన్నాయి కాబట్టి విద్యార్థులకు సంబంధించిన వివరాలు అనేది ఎప్పటికప్పుడు సేకరించడంతో పాటు వారి యొక్క బయోమెట్రిక్ వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి ఆధార్ కార్డుకి సంబంధించిన స్పెషల్ క్యాంపులు అయితే నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా తాజాగా విడుదల చేసిన సర్క్యులర్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకు గత నెలలో కూడా ఈ యొక్క సర్క్యులర్ ద్వారా మనకు ఈ యొక్క ఆధార్ క్యాంపులు అయితే నిర్వహించడం జరిగింది. అందులో కొంతమేర మాత్రమే ఈ యొక్క ఆధార్ క్యాంపులో చాలా మంది వారికి సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు అనేది అప్డేట్ అయితే చేసుకోవడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు ఒక విడత, ఏప్రిల్ 21వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు ఒకసారి విద్యార్థులకు సంబంధించిన కావచ్చు. అలాగే ఇప్పటివరకు ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి అంటే 5 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వారి యొక్క బయోమెట్రిక్ వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకోకపోయినట్లయితే వెంటనే అప్డేట్ అనేది చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా జూనియర్ కాలేజీలో ఎవరైతే చేరబోతున్న విద్యార్థులు ఉన్నారంటే 10వ తరగతి పాస్ అయిన అంటే 10వ తరగతి పూర్తయిన ప్రతి ఒక్క విద్యార్థి అంటే 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వారి యొక్క బయోమెట్రిక్ వివరాలు అనేది అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దానితో పాటుగా వారి యొక్క ఫోటో కూడా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి దీనితో పాటుగా కొత్తగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలనుకున్న అలాగే ఆధార్ కార్డుకి సంబంధించిన స్పెషల్ సర్వీసెస్ అంటే మనకు తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు అనేది లేకుండా పడాలంటే విద్యార్థికి సంబంధించిన ఇనిషియల్ అంటే చాలా మందికి సంబంధించిన ఇంటి పేర్లో కొంతమేర స్వల్ప మార్పులు అనేది రావడంతో అంటే తప్పులు అనేది రావడంతో వారికి పేమెంట్ అనేది అయితే ఆగిపోతుంది. దీనితో పాటుగా విద్యార్థికి సంబంధించిన పేర్లను తప్పులు అనేది ఉన్న ఆధార్ కార్డులో అంటే వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ లో తప్పు అనేది ఉన్న అడ్రస్ లో ఏదైనా సరే తప్పులు అనేది ఉన్నట్లయితే వెంటనే సవరించుకోవాలని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి స్వర్ణగ్రామ అలాగే స్వర్ణ వార్డు అంటే సచివాలయాల్లో ఈ యొక్క స్పెషల్ క్యాంపులు అయితే నిర్వహిస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మీ పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డు నంబర్ అనేది తెలియజేసి బయోమెట్రిక్ వివరాలు అనేది ఖచ్చితంగా మీరైతే అప్డేట్ చేసుకోండి. ముఖ్యంగా 5 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి ఇప్పటివరకు మీ యొక్క పిల్లలకు సంబంధించి బయోమెట్రిక్ వివరాలు కనుక అప్డేట్ అనేది చేసుకోకపోయినట్లయితే వెంటనే మీరైతే చేసుకోండి. 12 లక్షల మందికి సంబంధించి ఇంకా బయోమెట్రిక్ వివరాలు అనేది అప్డేట్ చేయలేదని దీనికి సంబంధించిన సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది. వీరందరికీ సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క బయోమెట్రిక్ వివరాలు అనేది అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా మ్యాండేటరీ అనేది అంటే ఖచ్చితంగా ఇక్కడ చూడండి మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అనే ఈ యొక్క ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీకు సంబంధించి దగ్గరలో ఉన్న సచివాలయాల్లో మీకు సంబంధించిన ఆధార్ కార్డు కనుక తెలియజేసినట్లయితే మీకు ఈ యొక్క బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ 12 లక్షల మందికి సంబంధించిన వివరాల్లో ఏదైనా సరే అవకతవకలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనకు స్కూల్ అనేది రీఓపెన్ అనేది చేస్తారో అదే రోజున విద్యార్థులకు సంబంధించిన తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అయితే వేయబోతున్నారు. దీనికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా మీకు పేమెంట్ అనేది వస్తుందా లేదా మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చున్నాను. ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన స్టేటస్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి.